వల్ల నాకు ప్రోటోకాల్ తప్పింది కాబట్టి, ఈ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు పలకలేదు కాబట్టి నిన్ను ఏదో చేస్తారు. ఒకవేళ కొంతమంది భార్యలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. అయితే వీళ్ళందరూ ఎవరు? తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వాక్యం మీద ఇల్లు కట్టుకుంటే ఉంటుందంట. ఇల్లు నిర్మించబడి స్థిరంగా ఉంటుంది. ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే, నెమ్మదిగా ఉండు, మౌనంగా ఉండు, మోగవాడిగా, గుడ్డివాడిగా, చెవిటివాడిగా ఉండు. కొన్నిసార్లు ఇది నిజమది, ఇది అసమర్థుల జీవితం కాదండి. అయ్యా నేను చెప్తుంది, యవనస్తులు ఉన్నారు ఇక్కడ, మీరు ఏమి పాస్టర్ గారు అసమర్థుడిగా నేను ఉండమంటలేదు. ఒకసారి మౌనంగా ఉండు చూడు, ఒకసారి కళ్ళు మూసుకుండు, ఒకసారి చెవులు మూసుకుండు, నీకు జయాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అసమర్థుడిగా జీవించమని మన దేవుడు చెప్పట్లేదు. మహారోషం కలిగిన దేవుడు, మహాబలవంతుడు. అంటే ఈ సృష్టిలో ఏసై కంటే గొప్ప వీరుడు ఎవరు లేడు. ఆయన వచ్చాడా ఎవడన్నా పారిపోవలసిందే. ఆయన పిరికితనం ఉందంటే ఎక్కడైనా ఆయనలోని? ఎక్కడా లేదు ఆయనలోని. ఎందువల్లంటే అలాంటి దేవుడిని సేవిస్తున్న మనం పిరికోళ్ళు కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే మౌనంగా ఉండమంటుంది, చోటివాడిగా ఉండమంటుంది, కొన్నిసార్లు గుడ్డివాడిగా ఉండమంటుంది. ఎందువల్లంటే నీ మంచి గురించి. నిజమా కాదా చెప్పండి ఒకసారి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ బిడ్డల్ని ఉదయాన్నే లెగ్గానే ఆశీర్వదించండి. ప్రభువా, నాకు నువ్వు ఇచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించాడు, దీవించిన ఆయన బలపరచు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చు అయ్యా. వాళ్ళు దీర్ఘాయువుతో బ్రతకాలయ్యా, వాళ్ళు ఎక్కడ కూడా బలహీనతలో పడిపోకూడదయ్యా అని నువ్వు ఆశీర్వదించినప్పుడు నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి వస్తుంది. లేదు నేను 1 గంట నుంచి 5 గంటల మ్యాచ్ అన్నావా, ఉదయం లేసి ఏదో చేసుకో, మీకు గుర్తుంటుందని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎలా ఉండాలంట? వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బట్టి జీవించండి. వాక్యానుసారంగా నీ ఇష్టం వచ్చినంత జీవిస్తే క్రైస్తవత్వం కాదు. నేను ఎందుకు చెప్పింది చెప్తున్నాను అంటే ఎలా చూడండి ఒకసారి. క్రైస్తవ జీవితంలో ఒక నిబంధన పెట్టబడింది. ఈ నిబంధన, దీన్ని నువ్వు అతిక్రమిస్తే దేవుడితో పాటు నీ ప్రయాణం కొనసాగు. ఎంత భక్తి చేసినా సరే, ఎంత ప్రార్థన చేసినా సరే, ఎంత భోజాడినా సరే, నువ్వు దేవుని దగ్గర కడుగు ముందుకెళ్ళ. అయ్యా 1,00,000 మంది ఉన్న సంఘానికి నువ్వు వెళ్ళినా సరే నీ ఆత్మ జీవితంలో ఏమి మార్పు రాదు. ఎందువల్లంటే నీ హృదయాన్ని చూసి నీతో పాటు జనాన్ని చూసి కాదు. అయ్యా నేను చెప్తున్న మాట నిజమే కదా. అలాగైతే చిన్న సంఘాలకు వెళ్ళి ప్రజలందరూ నశించిపోవాలి, పెద్ద సంఘాలకు వెళ్ళి ప్రజలందరూ రక్షించబడాలి. జరుగుతుందా ఇది? ఎవడు వాక్యాన్ని బట్టి జీవించి వాక్యాన్ని ఆచరించి బ్రతుకుతున్నాడో వాడి జీవితంలో మాత్రమే, వాడితో మాత్రమే ప్రభు